హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టెక్స్ట్ బుక్ నుంచి రిలీజ్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది మనకి తెలుగు ట్రాన్స్లేటర్ జాబ్గా అయితే రిలీజ్ చేశారండి. వర్క్ మనకి తెలుగులోనే ఉంటుంది. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. టెక్స్ట్ బుక్ గురించి మనకు అందరికీ తెలుసండి. ఇది ఒక మంచి ఈడీటెక్ గ్రోయింగ్ కంపెనీ అనమాట. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ టైప్స్కి సంబంధించిన కోర్సెస్కి అయితే వాళ్ళు మాక్ టెస్ట్లు రాయటము, ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉంటారు టెక్స్ట్ బుక్లో. సో దీని నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడండి జాబ్ లిస్టింగ్స్లో ఇక్కడ మనకి ట్రాన్స్లేటర్గా అయితే వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్లో ఇంగ్లీష్ టు గుజరాతీ, ఇంగ్లీష్ టు తమిళ్, ఇంగ్లీష్ టు తెలుగు, అలాగే ఇంగ్లీష్ టు మరాఠీ, ఇంగ్లీష్ టు హిందీ మీ క్యాపబిలిటీ బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఇంటర్నల్గా నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూడండి. సో దీనికి కంప్లీట్గా మనకు ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనము ట్రాన్స్లేట్ యాక్యురేట్ క్వశ్చన్స్, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్, నోట్స్, వాళ్ళ మార్కెటింగ్ మెటీరియల్స్, వాళ్ళ టెక్స్ట్ మొత్తం అనేది మనము ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేయాలి. అదే వర్క్ అండి. అలాగే ట్రాన్స్లేట్ చేసిన ఆ కంటెంట్ని మనం ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, క్లారిటీ ఉందా, యాక్యురసీ ఉందా, కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఏమైనా ఉంటే మనం కరెక్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్ టీంలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి. మనకి డెడ్ లైన్స్ అయితే ఉంటాయి. సో విత్ ఇన్ డెడ్ లైన్స్లో మనం అయితే వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ చూడండి. సో మీకు తెలుగు, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో మంచి కమాండ్ ఉంటే మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ చూడండి. కంప్లీటెడ్ డిగ్రీ ఇన్ ఎనీ వర్టికల్ ఆర్ ట్రాన్స్లేషన్, లింగ్విస్టిక్ అండ్ ద లాంగ్వేజెస్ అని ఇచ్చాడు. సో ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో అటెన్షన్ టు డీటెయిల్స్, స్ట్రాంగ్ అటెన్షన్, కమిట్మెంట్ అనేది ఉండాలి. అంటే హై క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం ప్రొడ్యూస్ చేయడానికి కమిట్మెంట్ అనేది ఇవ్వాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూడండి. ఒకవేళ మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రాన్స్లేషన్స్ ఇంకా మీకు చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్, మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ట్రాన్స్లేషన్. ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, చాలా ఈజియెస్ట్ జాబ్ అండి. సో అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కింద బ్లూలో మనకి అప్లై అని కనిపిస్తుంది కదా, అప్లై లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి, ఈమెయిల్ దగ్గర మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి, అలాగే ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. రెజ్యూమ్ దగ్గర మీ అప్డేటెడ్ రెజ్యూమ్తో పాటు మీకు కొంచెం తెలుగు స్కిల్స్ ఉన్నాయని, టైపింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఎంఎస్ ఆఫీస్ ఇలా కొన్ని స్కిల్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక టూ క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. కైండ్లీ మెన్షన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూ హ్యావ్ అపియర్డ్ అని అడుగుతున్నారు. అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసి మీరు రాశారా అని అడుగుతుంది. సో ఎస్ఎస్సి కానీ ఇలా మనకి కొన్ని బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, ఇలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, మీరు దేనికన్నా అప్లై చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని ఇచ్చేయండి. అలాగే ఇక్కడ డూ యూ నో తెలుగు టైపింగ్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ అబ్సల్యూట్లీ అని పెట్టండి. ఎందుకంటే మీకు తెలుగు టైపింగ్ బట్టే కాబట్టి ఈ వర్క్ ఉండేది. మీకు తెలుగు టైపింగ్ వచ్చని, మీకు వర్క్ చేయగలరని చెప్పి అలా అయితే మీరైతే కొంచెం వర్క్ యాడ్ చేసుకొని మీ ఓన్గా స్కిల్స్ అయితే ఇచ్చేయండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని వస్తుంది. సో మీరు కనుక ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే కనుక విత్ ఇన్ 1 week to 10 daysలో మీకైతే మెయిల్కి రెస్పాన్స్ అనేది వస్తుందండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.